శంకరావలాపన పూరించుదాం. జాతి ప్రీతి గాంచి యుద్ధ నీతి గాంచి నీతితోనే జీవితము సాధించుదాం. సమస్య సమాజం కోసం అయినప్పుడు ఆశయం బలపడుతుంది. మనం ఆలోచించేది సమాజ శ్రేయస్కరం కోసం అయితే వచ్చే దారిలో అలాంటి గెలుపుల మధ్య యుద్ధాలను అధిరోహించుకుంటూ గెలుపులు సాధించుకుంటూ నాకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సుస్థిరపరుచుకుంటూ 2014లో ఏదో ఒక మంచి విద్యా సంస్థని స్థాపించాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఎక్కడ స్థాపించాలి? గ్రామీణ పరిసరాల్లో మంచి విద్యను అందించడం ఒక మంచి ఆలోచన అని 2017లో ఇక్కడ నాటి నుంచి ఈనాటి వరకు 7 ఏళ్ల మా ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో యుద్ధాలు, అవన్నీ అధిగమించాం. ఎన్నో గెలుపులు, అవన్నీ మేము అందుకున్నాం. అవన్నీ మా గమనాన్ని చేసుకుంటూ 7 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో 7వ వార్షికోత్సవ వేడుకలకు వచ్చిన మీ అందరికీ కూడా సాయంత్రం శుభ సాయంత్రం. వేదికను అలంకరించడానికి రానున్నటువంటి మన మాజీ శాసన సభ్యులు పిల్లి అనంతలక్ష్మి గారికి మరియు పిల్లి సత్యబాబు గారికి, అలాగే మన పంతం నానాజీ గారికి జనసేన నుంచి మనకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అలాగే నన్ను కన్న నా తల్లిదండ్రులకి, వెన్నంటే ఉండి నడిపించేటువంటి మా అత్తమామలకి, బంధువులు అంటే భుజం కాసే వాళ్ళలా ఉండేటువంటి నా బంధువులు, అక్క బావ అందరికీ, వదిన అందరికీ, అలాగే నా వెనుక ఎటువంటి బంధుత్వం లేకపోయినా నా కన్నీళ్ళు, నా కష్టాలు, నా బాధలు అవన్నీ అర్థం చేసుకుని నేను గెలవాలి అని ఎప్పుడు నా ముందుండి నడిపించే శ్రేయోభిలాషులకి, అస్సలు స్వార్థం లేకుండా ఎప్పుడు నాతోనే ఉండే స్నేహితులకి, అసలు ఈ ప్రయాణానికి కారకులై ఇవాళ ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంతమంది ఇలా కూర్చుని ఉన్నామంటే నా యాపిల్ స్కూల్స్లో చదివేటువంటి పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మన కోసమేనండి చప్పట్లు, కొద్ది గట్టిగా కొట్టచ్చు. 7వ వార్షికోత్సవ వేడుకలో ఆఫ్ యాపిల్ స్కూల్ ఇది నాకు చాలా చాలా స్పెషల్ డే. ఇది నాకు చాలా చాలా స్పెషల్ ఎందుకంటే ఇందులో విశేషాలు కూడా 7 ఉన్నాయి. అదేంటో మొదటి విశేషం, 1 సంవత్సరం క్రితం మన 6వ వార్షికోత్సవ వేడుకలో నేను చెప్పాను, యాపిల్ స్కూల్ యొక్క బాధ్యతలు బరువులు పెరగాలంటే స్కూల్ ఎక్స్పాన్షన్ జరగాలి, మేము పైన ఫ్లోర్ వేయబోతున్నాము అని ఏడాది క్రితం ఇదే సభలో ఇలాగే నుంచుని నేను చెప్పాను. అప్పుడు చాలామంది అనుకున్నారు ఇది సాధ్యమా, అంత తొందరగా సాధ్యమా అని. ఎన్నో ప్రయత్నాలు చేసాం, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం, లోన్లు పెట్టుకున్నాం, రాలేదు. అయినా కూడా నా ఒంటి మీద ఉన్న బంగారం నేనున్నానమ్మా అన్నది. సో చేతికి గాజులు లేవు, చేతికి బంగారు గాజులు లేవు అని భయం లేదు. ఎందుకంటే మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇస్తానని నమ్మకం నాకుంది. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చూపిస్తున్నాను. యాపిల్ స్కూల్ ఎక్స్పాన్షన్కి వెళ్ళాము. ఎన్ని అడ్డంకులు వచ్చినా దాటుకుని మేము 3rd ఫ్లోర్ ఎక్స్పాండ్ చేసి దానికి అబ్దుల్ కలాం గారు పేరు పెట్టుకుని అబ్దుల్ కలాం బ్లాక్ అని పెట్టుకున్నాము. ఇది చాలా చాలా గొప్ప విశేషత మొదటిది. మరి రెండో విశేషత, మనకి ఇండియాలో కానీ దేశంలో కానీ ఇతర దేశంలో కానీ మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి, మిమ్మల్ని బాగా మోటివేట్ చేసి, మిమ్మల్ని చాలా ఉత్తేజపరిచే నాయకులు ఎవరు అని అంటే అందరూ చెప్పేటువంటి పేర్లలో కొన్ని కామన్ పేర్లు ఉంటాయి. స్వామి వివేకానంద గారు, అబ్దుల్ కలాం గారు, మదర్ తెరిసా గారు, గాంధీ గారు, ఇలా కొన్ని కామన్ పేర్లు ఉంటాయి. అలా ఏ టాప్ 10 లీడర్స్ ఆఫ్ ఎనీ నేషన్, ఆఫ్ ఎనీ కంట్రీ మీరు తీసుకున్నా కూడా వాళ్ళందరికీ ఉండేటువంటి ఒక కామన్ హ్యాబిట్ ఏంటో తెలుసా అండి? ఏంటండి? వాళ్ళందరికీ ఉన్న ఒక కామన్ హ్యాబిట్ పుస్తక పఠనం. పుస్తకాలు చదువుతారు, పుస్తకాలలో జీవితాలను నేర్చుకుంటారు, విలువలను నేర్చుకుంటారు, ఎలా బ్రతకాలో నేర్చుకుంటారు, వాళ్ళని వాళ్ళ ఆ క్యారెక్టర్స్లో ఊహించుకుంటారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటారు. అందుకే గొప్ప గొప్ప నాయకులందరూ పుస్తక పఠనాన్ని చేస్తారు. పుస్తక పఠనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి పిల్లల జీవితంలో వాళ్ళు మార్పు చెందడానికి, వాళ్ళలో ఉన్న పర్సనాలిటీ డెవలప్ అవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మన స్కూల్కి ఎప్పటికైనా సరే ఒక మంచి లైబ్రరీ స్థాపించాలి అని కలలు కనేదాన్ని. అండ్ అది కూడా ఈ సంవత్సరంలో మనం ఒక లైబ్రరీని స్టార్ట్ చేసాం. ఇది రెండో విశేషత. ఈ సందర్భంగా నాకు పేరెంట్స్ అందరి కోసం ఒక చిన్న మనవండి. చేస్తారా? ఏంటో వినండి, తర్వాత చేస్తారో లేదో గట్టిగా చెప్దురు. కానీ మొదటిది, మీ పిల్లలు పుట్టినరోజు అప్పుడు మీరు అందరూ నాకు పళ్ళు,
స్వీట్స్ చాలా చాలా తెచ్చి పట్టుకొచ్చి పిల్లల్ని ఆశీర్వదించండి అని అడుగుతూ ఉంటారు కదా. ఇక నుంచి దయచేసి స్వీట్స్ బదులు పళ్ళు బదులు ఒక 20 రూపాయలు పెట్టి బాలచంద్ర చందమామ కథల పుస్తకం కొని దాని మీద మీ పిల్లాడి పేరు, మీ పిల్లాడి డేట్ ఆఫ్ బర్త్ రాసి స్కూల్కి గిఫ్ట్గా ఇచ్చేయండి. అది నేను చదివి లైబ్రరీలో పెడితే కొన్ని వందల మంది పిల్లలు చదువుతారు. మీ పిల్లాడు స్కూల్ వదిలి వెళ్ళిపోయిన కొన్ని జనరేషన్స్ ఆ పుస్తకాలను చదువుతాయి. సో మీ పిల్లలు పుట్టినరోజుకి ఈసారి నాకు ఒక పుస్తకాన్ని ఇవ్వగలరా మీరు? మన స్కూల్ లైబ్రరీని పెంచుతున్నాము అంటే దాని అర్థం మన స్కూల్ పిల్లల విజ్ఞానాన్ని, పరిధిని మనం పెంచుతున్నామని. ఇది ఒక సామూహిక శక్తి. మనందరం కలిసి మన స్కూల్ లైబ్రరీని పెంచుకుంటూ వెళ్దాం. నెంబర్ 3, మూడో విశేషత, మారుతున్న కాలాన్ని బట్టి పిల్లలు చాలా టెక్నాలజికల్గా అప్గ్రేడ్ అయి ఉన్నారు. మనకి తెలియని ఎన్నో విషయాలు ఫోన్లో పిల్లలు చేసేస్తూ ఉంటారు. మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం, మా పిల్లోడండి ఫోన్లో యాప్ చేస్తాడు, ఈ యాప్ చేస్తాడనో చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఎగ్జాక్ట్లీ, అంటే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ మన జనరేషన్స్తో పోలిస్తే చాలా ఎక్కువ. అలాంటి ఐక్యూ లెవెల్ని ఒక సరైన పద్ధతిలో పెట్టాలి, ఒక సరైన పందాలో పెట్టాలి. పిల్లలకి డిజిటల్ లిటరసీ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. 3rd స్టాండర్డ్ నుంచి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు ఒక 5th 6th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళ ప్రెజెంటేషన్స్ వాళ్ళే తయారు చేసుకుంటారు. ఎన్నో సదస్సుల్లో వాళ్ళ ప్రెజెంటేషన్స్ ప్రజెంట్ చేసేటప్పుడు ఎంతో కాన్ఫిడెన్స్ని పెంచుకుంటారు. వాళ్ళు చాలా ఉత్తమ పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దుకోగలుగుతారు. ఎంత చదువుకున్నా దాన్ని ప్రజెంట్ చేయలేకపోతే పిల్లలు ఆ విజ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేరు. సో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచాలంటే ఒక కంప్యూటర్ ల్యాబ్ ఉండాలి. ఈ కంప్యూటర్ ల్యాబ్ను కూడా ఈ సంవత్సరమే మేము ఆవిష్కరించడం జరిగింది. ఇది మూడో విశేషత. ఇందాక మా పేరెంట్స్కి ఒక డ్యూటీ ఇచ్చాను, ఈసారి మా బంధువులకు ఒక డ్యూటీ ఇస్తున్నాను. నాకు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఒక డెస్క్టాప్ కంప్యూటర్లు అలా ఇస్తే మా పిల్లలకు ఉపయోగపడుతూ ఉంటాయి. బంధువుల్లో సగం మంది ఓకే అన్నారు, మిగతా వాళ్ళని కూడా జాగ్రత్తగా సెట్ చేద్దాం. 4వది, యాపిల్ స్కూల్ గురించి నేను ఏ విషయమైనా సరే మీ ముఖంగా, సభాముఖంగా ఎప్పుడైతే చెప్పానో అది జరిగింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా అంటే నాకు ధైర్యం వచ్చింది. నా మంచి కోరుకునే వాళ్ళు నా వెనకాతలు ఉన్నారు. వాళ్ళు ఉన్నంతకాలం నేను ఏం సంకల్పిస్తే అది జరుగుతుందన్నమాట. అయితే నేను పెద్దగా సంకల్పించాలి అనే ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది. మన యాపిల్ ప్రయాణం ఇక్కడ మొదలైంది, ఇక్కడితో ఆగిపోకూడదు, ఇంకా పెద్దదవ్వాలి, ఇంకా చాలామందికి చేరువవ్వాలి, ఇంకా చాలామందికి విలువలతో కూడిన విజ్ఞానాన్ని మనం అందించాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచి గురుకులంలో నేర్చుకునేటువంటి విద్య చాలా అపారమైన విద్య. ఎందుకంటే సుఖాల నుంచి దూరంగా, కష్టాలకు దగ్గరగా, అడ్జస్ట్మెంట్లో వాళ్ళ జీవిత విలువలను నేర్చుకోగలుగుతారు. అలా నేర్చుకున్న పిల్లల జీవితంలో తప్పులు చేయడానికి భయపడతారు. అందుకే మన పూర్వకాలంలో ఎంతటి రాజులైనా పిల్లలని గురుకులానికి పంపించేవాళ్ళు. వాళ్ళు కష్టపడతారని కాదు, వాళ్ళని పెంచే స్తోమత లేక కాదు, టీచర్ని తెచ్చుకుని రాజ్యంలో పెట్టుకోలేక కాదు. పిల్లల్ని కష్టపెట్టి పెంచాలి, పిల్లల్ని విలువలతో పెంచాలి, పిల్లలకి వ్యక్తిత్వం రూపొందించాలి అని. ఇదే కాన్సెప్ట్తో అతి తొందరలో యాపిల్ గురుకుల్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఒక కొత్త ప్రాజెక్ట్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నా విజన్, ఇది నా కళ. మీ సభాముఖంగా చెప్తే ఇది ఖచ్చితంగా మీ అందరి మంచి మనసుల ఆశీర్వచనంతో ఒక 3 ఎకరాల స్థలంలో ఒక పెద్ద విశాలమైన తరగతి ప్రాంగణాలతో యాపిల్ గురుకులోని లాడ్జింగ్, బోర్డింగ్, రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి స్టార్ట్ చేయాలన్న కోరుకుంది. అది ఎంతవరకు తీరుస్తాడో మీ పరంగా, దేవుడి పరంగా చూడాలి. ఆ ఆలోచన కలిగింది ఈ 2024లోనే. ఇది 4వ విశేషత. అండ్ ఏదో ఒకరోజు ఇలాంటి స్టేజ్ మీద కూర్చుని ఆ రోజు చెప్పాను కదా, ఈ రోజు నేను చేశాను అనే రోజు నాకు మనస్ఫూర్తిగా భగవంతుడు ఇవ్వాలి అని మీ అందరినీ కోరుకుంటున్నాను. అండ్ 5వది, చేతికి ఒక రైతుకి పంట వచ్చినప్పుడు అతను పడ్డ 6 నెలల కష్టం మర్చిపోతాడు. అలాగే ఒక కన్న తల్లికి నవమాసాలు మోసిన తర్వాత ఆ బిడ్డడు చదువుకొని ఆ తల్లికి అవసరమైనప్పుడు వచ్చి పక్క నుండి భుజం కాసినప్పుడు ఆ తల్లికి ఇంకా ఆనందం వస్తుంది. అలాగే నా కొడుకు ఆకాష్ గుప్తా బీటెక్ చేసి గవర్నమెంట్ సర్వీసెస్లో, ఏం చేస్తావమ్మా అంటే నేను గవర్నమెంట్ సర్వీసెస్లో జాబ్ చేస్తానమ్మా అన్నాడు. రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామ్ రాశాడు, గ్రూప్ 2 ఎగ్జామ్ రాశాడు, అతి తొందరగా సివిల్స్ ఎగ్జామ్ కూడా రాయబోతున్నాడు.
ఓ పక్కన ప్రిపేర్ అవుతూనే అమ్మకి నా అవసరం ఉంది, స్కూల్ ఎక్స్పాన్షన్ అవుతుంది, గొప్ప గొప్ప మార్పులు చేస్తున్నాము, గొప్ప గొప్ప ప్రయోజనాల కోసం ముందుకెళ్తున్నాము, అమ్మకి నా అవసరం ఉంది అని స్కూల్కి నాకు భుజం కాసినందుకు నా కొడుకు ఈ సంవత్సరం ఈ వార్షికోత్సవంలో మేజర్ పాత్ర పోషించేంత అందంగా రావడానికి హెల్ప్ అయినందుకు ఇది ఒక గొప్ప విశేషంగా నేను అనుకుంటాను. బరువులతో బాధ్యతలతో పెరిగిన పిల్లలు ఎప్పుడు తల వంచుకుని ఉంటారు. అలాంటి ఒక మంచి భవిష్యత్తు నీకు ఇవ్వాలి నన్ను. అండ్ 6వ విశేషత, ఈ విశేషత మాత్రము చాలామంది పేరెంట్స్, చాలామంది టీచర్స్, ఎస్పెషలీ మా గౌతమి మేడం యొక్క కోరిక. 6 ఏళ్ళు పట్టపగలు ఎండల చెమటలు కార్చుకుంటూ రిపోర్ట్ చదివారు మేడం. ఒక్కసారి మిమ్మల్ని గ్లామరస్గా చూడాలనుంది, డీజే లైట్ సెట్లో చూడాలనుంది, పిల్లల్ని అద్దిరిపోయే లైటింగ్లో చూడాలనుంది, సాయంత్రం చెయ్యండి మేడం అని ఎప్పుడు అడిగేవారు. సో మేడం కోరిక అండ్ చాలామంది పేరెంట్స్ కోరిక, మీ అందరి కోసం మొట్టమొదటిసారి రాత్రి వార్షికోత్సవం చేస్తున్నాం. మీ పిల్లల్ని పడుకోబెట్టేకండి, మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సూపర్ డూపర్ ప్రోగ్రామ్స్ అన్నీ చూసి చాలా కష్టపడ్డారు పిల్లల్ని ఆశీర్వదించి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక్కసారి ఆగితే మా చక్రం గారు ఆపరండి, మధ్యలో చిన్న ప్రాబ్లం వచ్చినా మళ్ళీ ఆగరు అండి, ఓకేనా? ఆయన బిజీగా ఉన్నారు. అండ్ 7వ విశేషం, ఇది మాత్రం మన చీఫ్ గెస్ట్ గారు వచ్చిన తర్వాత రివీల్ చేస్తాము. సో మొదటి 6 విశేషాలని చెప్పేసాను, 7వ విశేషం మాత్రం పెండింగ్ ఉంది. ఇప్పుడు ఒక విశాలమైన తరగతుల గదులు కావాలి అంటే యాపిల్ స్కూల్, స్వచ్ఛమైన వాతావరణాన్ని చూడాలి అంటే యాపిల్ స్కూల్, చక్కటి చేతరాత కలిగిన పిల్లల్ని చూడాలి అంటే, మంచి ప్రెజెంటేషన్ స్కిల్స్ కలిగిన పిల్లల్ని చూడాలి అంటే, చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలని అలవర్చుకునే పిల్లల్ని చూడాలి అంటే, సృజనాత్మకత ప్రయోగాత్మకత కలిగిన చదువుని చూడాలంటే, ఉత్తమ ప్రమాణాలని అందుబాటు ఫీజులతో ఇవ్వాలంటే, సొంత ప్రయోజనాల్ని త్యాగం చేసి పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడే తల్లిదండ్రులందరి కోసం విలువలతో మీ పిల్లల్ని పెంచాలనుకుంటే యాపిల్ స్కూల్, రాబోయే తరాలకి ఒక ఉదాహరణగా మీ పిల్లల్ని నిలబెట్టాలంటే యాపిల్ స్కూల్, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మీ పిల్లలు కావాలనుకుంటే మీరు చూడాల్సింది యాపిల్ స్కూల్. 2023 నుంచి 24 వరకు ఇప్పుడు నేను చెప్పిన అన్ని క్వాలిటీస్ని కలిపి మా యాన్యువల్ రిపోర్ట్ని తయారు చేసాం. మీకు ఒక వీడియో ప్రజెంటేషన్లో టోటల్ యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ 23-24ని చూపించిపోతున్నాం. యాన్యువల్ రిపోర్ట్ ప్లీజ్.